ఇంటింటి రామాయణం డిసెంబర్ 4వ తారీఖు ఎపిసోడ్లో గతంలో పల్లవి నెల తప్పింది. ఆ విషయమే ఎవరికీ గుర్తులేదు. నెల తప్పిందని చూపించారు కానీ ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి అప్పుడు అబార్షన్ చేయించుకుందని క్లారిటీ ఇచ్చారు. ఇక మళ్లీ అమ్మ కావాలని ఉందంటూ కమల్ని తన దారిలోకి తెచ్చుకుంది పల్లవి. మీనాక్షి నా భార్యని నీ నోటితో నువ్వే చెప్పేట్టు చేస్తానని మంగమ్మ శపథం చేసిన అవని అది అవ్వకపోవడంతో ఆ నిజాన్ని నేనే చెప్పేస్తా అని అంటుంది నిన్నటి ఎపిసోడ్లో. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ఏంటి నిజాన్ని నువ్వు బయట పెడతావా? ఎలా పెడతావు? నేను మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను అనడానికి కానీ, మేమిద్దరం కలిసి కాపురం చేశాం అనడానికి కానీ ఒక్క ఆధారం కూడా లేదు. పోనీ మేం కాపురం చేసి పిల్లల్ని కన్నామని నిరూపించారే అనుకో, అదప్పుడు అక్రమ సంబంధమని అందరికీ తెలిసిపోతుంది. అవమానంతో తల దించుకోవాల్సింది మీ అమ్మ తప్ప నేను కాదు అని అంటాడు చక్రధర్. దాంతో అవని, ఒరేయ్ దుర్మార్గుడా అని అరుస్తుంది. ఆవేశపడకు, నీకింకో విషయం కూడా చెప్తున్నా. మీ అమ్మకి నాకు అక్రమ సంబంధం ఉందనే విషయం బయటపడితే నీ పుట్టుక కూడా అక్రమ సంబంధమే అని అందరికీ తెలుస్తుంది. పెళ్లి కాకుండా ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఒక మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని మీ అమ్మనందరూ చీ కొడతారు. అంతేకాదు, నీ పుట్టుక కూడా సక్రమం కాదని, నువ్వొక బజారు దానికి పుట్టిందానివని నీ గురించి అందరూ నీచంగా మాట్లాడుకుంటారు. నిన్ను మీ అమ్మని నీచంగా చూస్తారు అని క్రూరంగా నవ్వుతాడు చక్రధర్. దాంతో అవని ఆవేశంగా వాడి పీక పట్టుకుని, నువ్వు మనిషివా మృగానివా అని అంటుంది. నువ్వేమనుకున్నా పర్లేదు అని అంటాడు చక్రధర్. రేయ్, ఇది జైలు కాబట్టి బతికిపోయావు. నిన్నిక్కడే నరికేసి నేను కూడా జైలుకొచ్చేదాన్ని. నీలాంటి వాణ్ణి బ్రతకనివ్వకూడదురా, చావరా చావు అంటూ చక్రధర్ పీక నొక్కేస్తుంది. ఇంతలో తోటి ఖైదీలు పోలీసులు వచ్చి చక్రధర్ని విడిపిస్తారు. వీడు మనిషి కాడు, నీచుడు, దుర్మార్గుడు, ఇలాంటివాడు బ్రతికొండకూడదు అని అంటుందావని. దాంతో చక్రధర్, నేనెలా బయటికి రావాలో నాకు తెలుసని చెప్పా కదా, నేను బయటికి రాగానే నా గురించి చెప్పాలనుకున్న మీ అమ్మని ఈ భూమిపై లేకుండా చేస్తాను అని అంటాడు చక్రధర్. నువ్వేం చేస్తావో నేను చూస్తారా అని అంటుందావని. చేసిన శపథాలు చాలే కానీ వెళ్ళమ్మా వెళ్ళు అని అవనిని పంపించేస్తారు పోలీసులు. ఇక ఇంటికొచ్చిన తర్వాత జరిగిందాన్ని తలుచుకుని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో అక్షయ్ వచ్చి, ఏమైంది అవని, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదండి, మా అమ్మ కోసమే అని అంటుంది అవని. మీ అమ్మకి నేనున్నానవని, ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అని అంటాడు అక్షయ్. అయినా నువ్వేం నాకు నచ్చడం లేదవని, ఎప్పుడు మీ అమ్మ గురించి ఆ ఇంటి గురించి తప్పితే నా గురించి ఆలోచించడం లేదు. నా గురించి ఆలోచించకపోవడం తప్పే కదా అని అంటాడు అక్షయ్. ఏం ఆలోచించాలి అని అవని అడిగితే, తెలీదా? నీకు తెలియనప్పుడు నేనైనా చెప్పాలి కదా అంటూ అవనితో రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు సాంగ్ వేసుకుంటారు. సరిగ్గా ఇద్దరు ముద్దు పెట్టుకునేసరికి నాన్న అంటూ ఆరాధ్య వస్తుంది. అప్పట్లాగే కూతుర్ని చూడగానే ఢీలా పడిపోతాడు అక్షయ్. ఏంటి నాన్న, ఏదో డిస్టర్బ్ లో ఉన్నారు అని అడుగుతుంది ఆరాధ్య. కావాలనుకునేది దొరకనప్పుడు మీ నాన్న డిస్టర్బ్ అవుతారు కదా అని అంటుంది అవని. ఏం కావాలనుకున్నారు నాన్న, ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు, ఏం దొరకలేదు అని అడుగుతుంది ఆరాధ్య. అది ముత్తు అనేస్తాడు అక్షయ్. నేనిస్తారా అంటూ అక్షయ్కి ముద్దిస్తుంది ఆరాధ్య. ఇప్పుడు ఓకేనా అని ఆరాధ్య అనడంతో అవని వైపు చూసిన అక్షయ్, ఈ రోజుకి దీంతో సరిపెట్టుకుంటాన్లే అని అంటాడు. ఇక పల్లవి చక్రధర్ని కలుస్తుంది. అవనికి నాపై డౌట్ వచ్చేసింది, నాపై నిఘా పెట్టింది. నా గురించి ఏ చిన్న ఆధారం దొరికినా నీతో పాటు నన్ను కూడా జైలుకు పంపిస్తుంది అని అంటుంది పల్లవి. ఆ అవని నాపై పగ తీర్చుకున్నట్టే నిన్ను కూడా ఏదోకటి చేస్తుంది. నువ్వు ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు అని అంటాడు చక్రధర్. అది ఎప్పటికీ జరగదు డాడ్. అవని నా గురించి 2 ప్లాన్లు వేస్తే నేను 10 ప్లాన్లు వేస్తా. తను నన్నేం చేయలేదు డాడ్ అని అంటుంది పల్లవి. నేను కూడా అదే అనుకున్నా, కానీ నా పరిస్థితి ఏంటో చూసావు కదా. ముందు నేను మీనాక్షికి రాసిచ్చిన వీలునామాని సంపాదించు, అప్పుడు వాళ్ళేం చేయలేరు. వాళ్ళేం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు ఆ డాక్యుమెంట్స్ సంపాదిస్తే మ్యాటర్ క్లోజ్ అంటూ కుట్ర కోణాన్ని మొత్తం పల్లవికి చెప్తాడు చక్రధర్. దాంతో పల్లవి, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని బయలుదేరుతుంది. ఇక భానుమతి పల్లవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో పల్లవి రావడంతో, జైల్లో ఉన్న నా అల్లుడు ఎలా ఉన్నాడే అని అడుగుతుంది. ఎలా ఉంటాడు, నీ అల్లుడు అరెస్ట్ కావడానికి కారణం ఆ అవనే అని తెలుసు కదా. ముందు మనం డాడ్ని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచించాలి. డాడ్ పై కేసు పెట్టిన అవని కేసుని వెనక్కి తీసుకుంటే తప్ప డాడ్ బయటికి రాలేరు అని అంటుంది పల్లవి. ఆ అవని ఎవరి మాట వినదే, ఒక్కరు చెప్తే వింటుంది. వాడెవడూ కాదు, నీ మొగుడు. నీ మొగుడు అవనిని దేవతలా చూస్తాడు. ఆమె ఏం చెప్తే అది చేస్తాడు. అవనికి కూడా నీ మొగుడు కమల్ అంటే అంతే అభిమానం. కాబట్టి వాడేం చెప్పినా అవని కాదనలేదు. కమల్ తలుచుకుంటే పని అయిపోతుంది. కమల్ కేసు వెనక్కి తీసుకోమంటే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇదంతా జరగాలంటే ముందు నీ మొగుడిని నీ గుప్పెట్లో పెట్టుకోవాలి అంటూ పల్లవికి హితబోధ చేస్తుంది భానుమతి. సరేనంటూ రంగంలోకి దిగుతుంది పల్లవి.
మంచి సిల్క్ సారీ కట్టుకుని తల్లో మల్లెపూలు పెట్టుకుని యుద్ధానికి సిద్ధమవుతుంది. ఎక్కడున్నావు బావా అంటూ కమల్కి ఫోన్ చేస్తుంది. వస్తున్నా, ఇంటికే వస్తున్నా అని అంటాడు కమల్. నేను నీకోసమే ఎదురు చూస్తున్నా, త్వరగా వచ్చేయ్ అని అంటుంది పల్లవి. హా, సరే సరే అని అంటాడు కమల్. ఎప్పుడొస్తున్నావు బావా అని పల్లవి ఫోన్ చేయడమే వింత అనుకుంటే, నా కోసమే ఎదురు చూస్తున్నాను అనడం అంతకంటే వింత అని అనుకుంటూ ఇంటికి బయలుదేరతాడు కమల్. అమ్మమ్మ చెప్పినట్టుగానే నా మొగుడిని నా గుప్పెట్లో పెట్టుకుంటే అవనిని ఆట ఆడించొచ్చు అని అనుకుంటుంది పల్లవి. ఇక కమల్ ఇంటికొచ్చి, ఏంటి ఫోన్లు చేస్తున్నావు అని అంటాడు. నీకోసమే బావా, రెడీ అయి కూర్చున్నాను అని అంటుంది. నాకోసమా? ఎందులకో అని అంటాడు కమల్. అదే బావా, మనిద్దరం కలిసి కలిసి అంటూ 2 చేతుల్ని కలిపేస్తుంది పల్లవి. మనిద్దరం కలిసి సినిమాకు వెళదాం బావా అని అంటుంది పల్లవి. ఏంటి, నాతో కలిసి సినిమాకొస్తావా? ఈ మాట వింటుంటే నాకు ప్రపంచ వింతలా అనిపిస్తోంది అని అంటాడు కమల్. నీకు వింతలా ఉంది కాని నాకు బాధగా ఉంది బావా. అప్పుడు అర్థం లేని పంతాలకు పోయి ఎవరికీ చెప్పకుండా అబార్షన్ చేయించుకున్నాను. నేనెంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది బావా. నాకిప్పుడు అమ్మని కావాలనిపిస్తోంది అని అంటుంది పల్లవి. ఆ మాటతో కమల్ ఎమోషనల్ అయిపోతాడు. నీకు నాన్న కావాలనుందని నాకు తెలుసు బావా అంటూ గుండెలపై వాలిపోతుంది. నేను నాన్ననైతే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు అంటూ పల్లవిని దగ్గరికి తీసుకుంటాడు కమల్. ఈ సీన్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో శ్రియ మరో పెంట పెట్టింది. ఫ్రెండ్స్ తో ఇంట్లో పార్టీ చేసుకుంటూ ఉండగా అవని వెళ్లి వేలు పెడుతుంది. ఇంట్లో మందు తాగడమేంటి అని క్లాస్ పీకడంతో ఆపెహ నీ వెధవ సోది అంటూ శ్రియ తిరగబడుతుంది. ఆ రచ్చ రేపటి ఎపిసోడ్లో చూద్దాం.